యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలల కందు, ఈ యవ్వనులు దర్శనములు చూపు. ఇదే మాట అపోస్తల కార్యాలలో రాయబడి ఉందో ఒకసారి చూద్దాము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కంటారు. యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాటలను అపోస్తలుడైన పేతురు గారు కోట్ చేస్తూ అంటున్నారు. అంత్య దినముల్లో నేను నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నారు అని చెప్తున్నారు. చివరి రోజులంటే ఈ లోకానికి చివరి రోజులు, అంటే చివరి రోజులంటే సాతానికి చివరి రోజు. వాడికి ఇచ్చిన టైము అయిపోతుంది. ఈ చివరి రోజుల్లో 2 యూనివర్సల్ ఫోర్సెస్ గోయింగ్ టు వర్క్, గోయింగ్ టు ఫైట్. వారి పూర్తి స్థాయిలో విశ్వంలో ఉన్న 2 విరుద్ధ శక్తులు పోట్లాడతాయి. ఆ పోట్లాటలో మనము ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించగలం. సాతానేమో నా టైం అయిపోతుంది కాబట్టి నేను ఎంతమంది జీవితాలను నాశనం చేయగలను అని తన శక్తి కొలది పోరాడతాడు. దేవుడేమో కాలం సంపూర్ణమైపోయింది కాబట్టి నేను ఎంతమందిని రక్షణలోకి నడిపించగలనని మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడంట. కుమ్మరించి ఏం చేస్తాడంటే అనేకులను రక్షణలోనికి నడిపించడానికి, అనేకులను జీవంలోనికి నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తారు, పోరాడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం ఒక మాటను చూస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఏ తప్పు చేయకుండానే సాతానికి విరోధులు అవుతారు. మనం పోరాడుతున్నది ఒక వ్యక్తితో కాదు, ఒక సమూహంతో కాదు. ఆ కేటగిరీస్ చూడండి: ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు. నాట్ ఒక సమూహం కాదు, దురాత్మల సమూహం. క్రైస్తవుడు ఎప్పుడైనా సరే నేను క్షేమంగా ఉన్నాను అని అనుకున్నాడంటే చాలా మిస్టేక్ చేస్తున్నాడు. వీఆర్ నెవర్ ఎట్ సేఫ్ జోన్, వీఆర్ ఎట్ వార్ జోన్. మనం యుద్ధ రంగం ముందు ఉన్నాము. మనకు విరోధంగా ప్రధానులు లేస్తున్నారు, అధికారులు లేస్తున్నారు, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహాలు లేస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వివిధ కేటగిరీల్లో, వివిధ స్థాయిల్లో ఉన్న దురాత్మలన్నీ కలిసి దాడి చేస్తున్నాయి. ఎవరి మీద? యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారిని. వాటి టైం అయిపోతుంది కాబట్టి వాటి ఫుల్ స్ట్రెంగ్త్ని ఇప్పుడు చూపెడతాయి. మనం ఒక రకంగా అదృష్టవంతులము, ఇంకో రకంగా చాలా ఇరకాటంలో ఉన్న వ్యక్తులం. దేవుని కృపను బట్టి చూస్తే గడిచిన చాలా కాలంలో 1500-1600 సంవత్సరాల్లో వాళ్ళకి వాక్యం లేదు, వాళ్ళకి సరైన బోధ లేదు. అందరూ కేథలిక్ బంధకాల్లో ఉండిపోయారు. గడిచిన 500 సంవత్సరాల నుంచి వీఆర్ సీయింగ్ ఫ్రీడమ్. మనము స్వేచ్ఛను చూసాము. మనకు వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది. మనకు మంచి టీచర్స్, వాక్య బోధకులు దొరికారు. ఒక రకంగా చూస్తే దేవునికి సమీపంగా వెళ్ళడానికి, దేవుని చేత వాడబడడానికి మనల్ని దేవుడు చాలా ఎక్విప్ చేశారు. మనల్ని చాలా ఆయన సిద్ధపరిచారు. ఆ రకంగా చూస్తే మనము
చాలా అదృష్టవంతులము, దేవుని వలన కృప పొందినవారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ చివరి కాలంలో దురాత్మలన్నీ కలిసి నీకు విరోధంగా లేస్తున్నాయి. లేవబోతున్నాయి నేను అనట్లేదు, లేస్తున్నాయి, లేచాయి. కానీ చాలాసార్లు క్రైస్తవుడు ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు తను కళ్ళు మూసుకొని నేను బాగానే ఉన్నాను, నేను నా కుటుంబము బాగానే ఉన్నాము అని భ్రమలో వెళ్ళిపోతున్నారు. కానీ అది వాస్తవం కాదు. నేను ఎప్పుడూ గుర్తించాలి ఏంటంటే నాకు విరోధంగా ఒక పెద్ద సైన్యం నిలబడి ఉంది. నాకు విరోధంగా నన్ను నాశనం చేయడం కొరకు, నా కుటుంబాన్ని నాశనం చేయడం కొరకు ఒక పెద్ద సమూహము నిలబడి ఉంది. ఈ చివరి కాలంలో సాతాను బైబిల్లో ఉపయోగించిన ద సేమ్ స్పిరిట్స్, ఏవైతే ఆత్మలను ఉపయోగించి భక్తులను పడగొట్టాడో, ఏ ఆత్మలను ఉపయోగించి సంఘాలను కోల్చగలిగారో అదే ఆత్మల్ని చివరి కాలంలో హై ఇంటెన్సిటీ లేదంటే చాలా తీవ్రంగా వాటిని ఉపయోగిస్తారు. చూడండి, ఒక మాట మీకు చూపించి ముందుకు వెళ్తాను. అపవాది గురించి పేతురు గారు చెప్తూ అంటున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. మనకి విరోధి ఒకడు ఉన్నాడు. ఆ విరోధి ఏమో చాలా తీవ్రంగా స్ట్రెయిన్, ఎవరి జీవితాన్ని నాశనం చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఉపయోగించే సాధనాలు లేదంటే ఆ స్పిరిట్స్లో కొన్నింటిని ఈ దినము నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ వారి సమాజంతోనూ ఇట్లను. చూడండి, కోరాహు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. కోరాహు తను ఆర్డినరీ వ్యక్తి కాదు, కోరాహు సామాన్యమైన వ్యక్తి కాదు. బహుశా నేను అనుకుంటాను ఒక రకంగా తను కూడా భక్తిపరుడు. ఎందుకంటే కోరాహు కుమారులు రాసిన కీర్తనలు చూస్తే మనకు అర్థమవుద్ది, దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్, దేవుడికి చాలా సమీపంగా ఉన్న వ్యక్తులని మనకు అర్థమవుతుంది. కాబట్టి తండ్రి కూడా బహుశా నేను అనుకుంటాను మరీ అంత భక్తిహీనుడైతే కాదు. కానీ కోరాహులో ఒక స్వభావం ఉంది, ఏంటంటే దైవ జనుని మీద తిరుగుబాటు చేసే స్వభావం. ఈ స్వభావం ఏం చేసిందంటే మొత్తం వారందరినీ కూడా పాతాళానికి ప్రాణాలతోనే వారు మునిగిపోయేటట్లుగా చేసింది. ఈ చివరి రోజుల్లో సంఘాల్లో ప్రతి చిన్న సంఘం నుంచి పెద్ద పెద్ద సంఘాల దాకా కూడా ఇదే స్పిరిట్ హై ఇంటెన్సిటీతో పనిచేస్తుంది. ఆ తిరుగుబాటు చేసే వ్యక్తి నేను కాకూడదు అన్నది ఒక్కటే మాత్రం మనసులో వి కెనాట్ స్టాప్ దట్ స్పిరిట్. ఆ స్పిరిట్ యొక్క పనిని మనం ఆపలేము. అది సంఘాల్లో ఇప్పటికే పనిచేస్తుంది. ఈ ముందు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా చాలా తీవ్రతతో అది పనిచేస్తుంది. అందుకనే దైవ జనుడి మీదకి, పాస్టర్ల మీదకి ఎవరు లేస్తున్నారంటే విశ్వాసులు లేస్తున్నారు. పాస్టర్లను బెదిరిస్తున్నారు, పాస్టర్లను చంపుతున్నారు. వీళ్ళ రాజకీయాలకి దైవ జనులు బలవుతున్నారు. చాలా మంది, బహుశా మనలో చాలా మంది దైవజనుని మీద పబ్లికల్లీ మనం మాట్లాడకపోవచ్చు, వారి మీద మనం తిరుగుబాటు ప్రకటించకపోవచ్చు. కానీ చాలా మంది హృదయాల్లో ఆడి ముక్కు తెలీదు, ముఖము తెలీదు, కానీ పలానా దైవజనుడు అంటే ద్వేషం, పలానా దైవజనుడి మీద తిరుగుబాటు స్వభావం. వి డోంట్ నో ద ఫ్యాక్ట్స్. కానీ విషయం ఏంటంటే ఆ స్పిరిట్ నాలో ఉంటుంది అన్నది మీరు ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి.
ఇప్పుడు నేను ఎక్సెప్షన్ ఏం కాదు కదా నాలో అది పనిచేయకపోవడానికి. నేను దానికి అవకాశం ఇస్తే ఆ స్పిరిట్ నాలో ఒక ఆలోచన నీ మనసులో పెడుతుంది. దైవజనుని పట్ల నీ మనసులో ఒక చిన్న తక్కువ ఆలోచన, లేదంటే దైవజనునికి విరోధంగా మాట్లాడాలి అనే ఒక ఆలోచన, అది తిరుగుబాటుకు ప్రారంభం. మనల్ని మనము నిరంతరము పరీక్షించుకోవాలి, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటంటే నాలో ఈ స్పిరిట్ తిరుగుబాటు స్వభావము ఎక్కడైనా వస్తుందా? చాలాసార్లు పెద్ద పెద్ద పాపాలు నరకానికి తీసుకెళ్ళవు. ఇది పెద్దగా కనిపించిన పాపము, కానీ దేవుని దృష్టిలో ఇదే చాలా పెద్ద పాపం. బహుశా సాతాను ఏ నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనాలు చేయలేదు, ఏం చేయలేదు. వాడు చేసిన దాంట్లో దేవుడి మీద తిరుగుబాటు. దేవుడు ఎంత న్యాయవంతుడో ఆ న్యాయవంతుని మీదకి తిరగబడ్డాడు. తను మాత్రం తిరగబడ్డం కాదు, తనతో పాటు 3వ వంతు సైన్యాన్ని దేవుడి మీదకి తిరుగుబాటు చేపించాడు. కాబట్టి ఏంటంటే ఈ చివరి కాలంలో ఈ స్పిరిట్ నన్ను కూడా టచ్ చేస్తుంది. ఈ స్పిరిట్ నాకు క్లోజ్గా ఉన్న ఒక దైవజనుని మీద నాకు విరోధ భావము కలిగిస్తాడు. నన్ను మేపుతున్న నా కాపరి మీద నాకు విరోధ భావము కలిగిస్తాడు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. నాకు ఈ ఆలోచన రాని యేసయ్యా నా హృదయంలో దైవజనుని పట్ల పలానా దైవజనుని పట్ల తిరుగుబాటు ధోరణ వస్తుంది, తిరుగుబాటు మాటలు అంటున్నాను, ఆ వ్యక్తిని నేను తృణీకరిస్తున్నాను, ఆ వ్యక్తి మాటలను నేను తృణీకరిస్తున్నాను. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, జీసస్ హెల్ప్ మీ టు ఫైట్ విత్ దిస్. నాలో ఉన్న ఈ స్వభావంతో నేను పోరాడడానికి నాకు సహాయం చేయండి అని మనము దేవుని దగ్గర అడగాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ తిరుగుబాటు చేసే స్వభావము పెరిగి రేపు పొద్దున్న ఎవరిని లక్ష్య పెట్టాలి. భర్తను భార్యను లక్ష్య పెట్టరు, భార్యలు భర్తను లక్ష్య పెట్టరు, కుటుంబం దైవజనులను లక్ష్య పెట్టదు, దైవజనులు విశ్వాసులను లక్ష్య పెట్టరు, సంఘాలను లక్ష్య పెట్టరు. కాబట్టి ఈ తిరుగుబాటు ఆత్మ మనలో ప్రవేశించకుండా వ్యక్తిగతంగా మనము గాడ్ చేసుకోవాలి, సంరక్షించుకోవాలి మనల్ని మనం. 1 సమూయేలు గ్రంథము 18వ వచనము 18వ అధ్యాయము 9వ వచనంలో మనము ఈ మాటను చూస్తున్నాం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, కేవలం ఒక చిన్న పల్లవి లేదంటే ఒక స్తుతి సౌలు హృదయంలో ఒక విషపు బీజాన్ని సాతాను దాన్ని ఉపయోగించుకొని నాటాడు. సౌలుకు 1000, దావీదుకు 10,000 అని పాడారు. దావీదుకి ఎందుకు 10,000 పాడాలి? నా దగ్గర నుంచి రాజ్యం తప్పితే ఏం తీసుకోగలరు అని అనుకున్నారు. ఆ ఒక్క థాట్తోనే తనలోనికి విషపు చూపు. పచ్చగా ఉన్న కుటుంబాలను చూసి కొందరికి విషపు చూపు వస్తుంది, పచ్చగా ఉన్న వ్యక్తిని చూసి కొందరికి విషపు చూపు. పర్సనల్గా దావీదు సౌలుకి ఏ హాని చేయలేదు, ఏ చెడ్డ మాట మాట్లాడలేదు, ఎలాంటి అపకారం కూడా చేయలేదు. ఈవెన్ అపకారికి కూడా తిని ఉపకారం చేశారు తప్పితే ఎవరికి అపకారం చేసిన వ్యక్తి దావీదు కానే కాదు. కానీ అలాంటి దావీదు మీద విషపు చూపు అనేది వచ్చింది, అసూయ అనేది వచ్చింది. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ చివరి కాలంలో అదే స్పిరిట్ మన మీద పనిచేస్తుంది. సౌలు సామాన్యమైన వ్యక్తి కాదు. సౌలుని దేవుడు కోరి మరి ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించాడు. సౌలు చూడడానికి చాలా అందగాడు, చాలా ఎత్తైన వాడు. ఒక రకంగా ఇశ్రాయేల్ అందరిలో అతను వంటి వాడు ఎవడు లేడు. అలాంటి సౌలు చివరికేమో సూసైడ్ చేసుకొని చనిపోవలసి వస్తుంది. ఎందుకు ఇలా జరిగిందంటే తన పతనము ఒక చిన్న విషపు చూపు, ఒక చిన్న మాటను ఓర్వలేని తనము తనలో ఆ విషపు బీజాన్ని నాటింది. ఒక మంచిగా ఉన్నది దేవుని దాసుని పట్ల విషపు చూపుడు మొదలుపెట్టి అసూయిగా మారి, ద్వేషంగా మారి, చంపాలన్నంత కోపం తెచ్చుకొని చివరికి తానే చచ్చిపోయింది. కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. దేవా, ఏ వ్యక్తి మీద కూడా నాకు విషపు చూపు రావడానికి వీలు, అసూయ రావడానికి వీల్లేదు.
సహజంగా శరీరంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరి మీద చిన్న పర్సంటేజ్ అయినా సరే అసూయ వస్తుంది. మనకంటే బాగా పాడగలిగిన వాళ్ళు, లేదంటే మనకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, లేదంటే మనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరినైనా చూసినప్పుడు ఒక చిన్న అసూయ ప్రారంభమైతే తక్షణమే మనము గుర్తించి ప్రభువుతో చెప్పాలి, ప్రభా ఈ విధంగా నాలో అసూయ బీజాలు నాటుకుంటున్నాయి. కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అసూయ వస్తుంది, సో అండ్ సో వ్యక్తిని చూసినప్పుడు నాలో అసూయ వస్తుంది. జీసస్ హెల్ప్ మీ టు డీల్ విత్ దిస్. ఒకవేళ దాంతో మనము డీల్ చేయకపోతే అసూయ దావీదుని చంపలేకపోయింది, కానీ ఆ అసూయ సౌలుని చంపింది. ఈ చివరి కాలంలో ఈ స్పిరిట్ మన అందరి మీద పనిచేస్తుంది. మాటికి ఇదే మాటను చెప్తున్నాను, ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. యేసు ప్రభు రాకడ చాలా దగ్గర ఉంది అని మనం నమ్ముతున్నాము, చాలా దగ్గర ఉంది. పాశ్చాత్య మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలను చూసినట్లయితే వీఆర్ వెరీ క్లోజ్ టు ది ఎండ్. కాబట్టి ఏంటంటే ఈ ఆత్మలు కూడా బాగా పనిచేస్తాయి, పనిచేసి నిన్ను ఎట్లయినా సరే నాశనం చేయడానికి చూస్తాయి. కుటుంబాలను కాపాడుకోవాలి, సంఘాలను కాపాడుకోవాలి, మన బంధువులను అందరినీ కాపాడుకోవాలి. దానికంటే ముందు నన్ను నేను భద్రపరుచుకోవాలి. ఎవరైనా తనను తాను గాడ్ చేసుకోకుండా ఇతరులను కాపాడటం కోసం ప్రయత్నిస్తే నో యూస్, మనల్ని మనం నాశనం చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనము దావీదు విషయాన్ని చూస్తాము. 2 శామ్యూయల్ 11th చాప్టర్లో 2వ వచనంలో, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడును. సో అక్కడ నుంచి మనకి స్టోరీ తెలుసు. దావీదు ఆ ఒక్క మిస్టేక్ ఏం చేసిందంటే, దావీదు చేసిన ఆ చిన్న తప్పు, లేదంటే చిన్న ప్రారంభం, చూడడం చిన్న ప్రారంభము, అది ఎక్కడి వరకు తీసుకెళ్ళి తన సొంత కుటుంబము సర్వనాశనం అయిపోయింది. ఈవెన్ సాలొమోను కూడా తన చివరి దినాలకి వెళ్ళేటప్పటికి భ్రష్టుడైపోయాడు. బహుశా దేవుడు మారు మనసు ఇచ్చి తనని తీసుకొని ఉండి ఉంటారని నేను నమ్ముతున్నాను. అయితే వాస్తవం ఏంటంటే దావీదు చేసిన ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసిందంటే తన సొంత కుటుంబం అంతా కూడా నష్టపోయింది. చాలా కీడును దావీదు గారు చూశారు. చూడండి, దేవునికి నిరంతరము ప్రార్థన చేస్తూ దేవునితో నడుస్తూ ఉన్న వ్యక్తి, దేవుని హృదయానుసారుడు అని పేరు పెట్టబడిన వ్యక్తి ఒక పొరపాటు చేశారు. ఎలా చేయగలిగారు ఆ పొరపాటు? ఏదో సామాన్యంగా జరిగిపోయిందని అనుకోవడానికి లేదు. దేవునితో బాగా సన్నిహితంగా నడుస్తున్న వ్యక్తి మీద సాతాను యొక్క గురి నేరుగా ఉంటుంది. ఈ నెల అయినా సరే పట్టదు. వీడి వీక్ పాయింట్ ఏంటి అనేది దావీదుకు బహుశా అప్పటికే ఒక 6 భార్యలు ఉన్నారు, చాలా మంది ఉపపత్నులు కూడా ఉంటారు. కాబట్టి ఒకానొక సందర్భంలో దావీదు మీద గురిపెట్టాడు, దావీదుని కొట్టాడు. దావీదు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చాలా మంది దైవజనుల మీద ద సేమ్ స్పిరిట్ ఈస్ వర్కింగ్. చాలా మంది పాస్టర్స్, చాలా మంది దైవజనులు వ్యభిచారులు, ఎవ్వరికి తెలియదు, లేకపోతే బయటికి పొక్కనివ్వరు. ఆ సంఘానికి అందరికి తెలుసు ఈ వ్యక్తి ఫలానా అని దేవుడు మాట్లాడు. కారణం ఏంటంటే ఊరకనే వ్యభిచారంలో పడరు దైవజనులు, ఊరకనే వ్యభిచారంలో పడరు. వాళ్ళ మీద సాతాను బలంగా పనిచేస్తారు. మనల్ని ఒక రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళడానికి ఇదే వ్యభిచారపు ఆత్మ తీవ్ర స్థాయిలో పనిచేయబోతుంది. తీవ్ర స్థాయిలో పనిచేసి మనల్ని మన పరిశుద్ధ జీవితం నుంచి పక్కకు లాగడానికి పనిచేయబోతుంది. లోకంలో చాలా అసలు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఈవెన్ చిన్న షార్ట్ ఫిల్మ్స్లో కూడా బూత్ మాటలు ఏమి కాకుండా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అంత విలువలనేవి దిగజారిపోతున్నాయి. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఈ ఆత్మ అందరి మీద పనిచేస్తుంది.
విశ్వాసులైన మీద వారి మీద కూడా ఇదే ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి మనల్ని మనము చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. నో వన్ విల్ హెల్ప్ అస్. ఎవ్వరు మనకు సహాయం చేయరు. నాకు మోహపు చూపు, మోహపు ఆలోచనలు వస్తున్నాయా, నేను జాగ్రత్త పడాలి. యేసయ్యా, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, హెల్ప్ మీ. ఎప్పటికప్పుడు యేసు ప్రభు దగ్గర మన బలహీనతను మనం ఒప్పుకొని ఆయన సహాయాన్ని అడగకపోతే వి విల్ బి అవుట్. మన కథ ముగియబడుతుంది. మొదటి రాజులు 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయును గాక. ఆ క్రింద చదివితే, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకున్నట్టుగా యోధా సంబంధమైన బెయేర్షెబాకు వెళ్ళి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, ఇంకా తర్వాత హి విల్ గో అండ్ హైడ్ సమ్వేర్. విషయం ఏంటంటే, ఇక్కడ మనం యెజెబెల్ అనే ఒక స్త్రీని చూస్తున్నాం. ఏలియా 450 మంది ప్రవక్తల్ని చంపాడు. ఏలియా చంపాడు. కత్తి పట్టుకొని 450 మంది బయలు ప్రవక్తల్ని చంపాడు. 3.5 సంవత్సరాల పాటు ఆకాశాన్ని వర్షం పడకుండా మూస్తారు. తను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఈజ్ ఎ నాట్ ఆర్డినరీ పర్సన్. సామాన్యమైన వ్యక్తి కానే కాదు. తర్వాత చూస్తే ఆయన సశరీరుడిగా పరలోకానికి తీసుకోకపోతారు. ఇలాంటి ఏలియాని ఒక స్త్రీ భయపెడుతుంది. ఏమని భయపెడుతుందంటే, రేపు ఈ వేళకు నీ ప్రాణంని వారిలో ఒకని ప్రాణం వలె చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయకపోతాడు. ఏలియాతో యెజెబెలు సవాల్ చేసి చెప్తుంది, రేపు ఈ వేళ నీ ప్రాణాన్ని తీసేస్తాను. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఏలియా పరిగెడుతున్నాడు. ఆ క్రింద వచనంలో విచిత్రమైన విషయం కనిపిస్తుంది. చూడండి, 4వ వచనంలో, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. 3వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి. 4వ వచనంలో మరణాపేక్ష కలిగిన వాడే. 2 కాంట్రాస్ట్ గా ఉన్నాయి. తనేంటి, ఫస్ట్ ప్రాణం కాపాడుకోవాలనేసి పరిగెడుతున్నారు. పరిగెత్తి అంటున్నారు, ప్రభు నా ప్రాణం తీసేసుకో అంటున్నారు. అక్కడ ఉంటే వాళ్ళే తీసేస్తారు కదా. సో దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెన్. యెజెబెలు కేవలము బయలు ప్రవక్తను పోషించిన వ్యక్తే కాదు. చరిత్ర చెప్తుంది ఏంటంటే, యెజెబెలు ఒక మంత్రసాని, మాంత్రికురాలు. ఆ మంత్ర ప్రయోగాలు చేసి ఏలియాని భయపడుతుంది. ఏంటంటే, నా మంత్రాలతో నీ ప్రాణాన్ని నేను తీస్తాను. ద సేమ్ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు వర్క్. యెజెబెలు ఆత్మ సంఘాల్లో పనిచేస్తుంది. ఈవెన్ చాలా మంది క్రిస్టియన్స్ విచ్ క్రాఫ్ట్ చేస్తున్నారు. క్రిస్టియన్స్ విచ్ క్రాఫ్ట్స్ని చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి మీద చేతబడి చేయండి అనేసి క్రిస్టియన్స్ వెళ్తున్నారు, క్రిస్టియన్స్ చేపిస్తున్నారు. ఈవెన్ గుంటూరులో కూడా చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, బికాస్ దిస్ స్పిరిట్. దైవజనుల మీద మంత్రాలు, దేవుని దాసుల మీద మంత్ర ప్రయోగాలు చేయబడుతున్నాయి. చూడండి, మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, మా దేశాన్ని అందరినీ రక్షించు ప్రభువా, అందరూ తెలుసుకునేటట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం.
అంటే మనం ఏం ప్రార్థన చేస్తున్నామంటే, దీనికి అనదర్ సైడ్ చెప్తున్నాను, సాతాను రాజ్యాన్ని కొలదీయండి ప్రభువా, వాడిని కూకట వేళ్ళతో పెకలించండి ప్రభువా అని మనము ప్రార్థన చేస్తాం. మనం ఇలా ప్రార్థన చేస్తే దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు, సాతాను యొక్క సామ్రాజ్యాన్ని కూలుస్తా ఉంటాడు. కాంట్రాస్ట్గా మనం చేస్తున్నదే సాతాను కూడా చేస్తాడు కదా, లేదంటే దేవుడు చేస్తుంది సాతాను కూడా చేస్తాడు కదా. సో సాతాను తనకంటూ కొంతమంది వ్యక్తుల్ని ఎన్నుకుంటాడు. మనలో ఎలా అయితే ప్రార్థనా పరులు ఉంటారో వారిలో మాంత్రికులు, మంత్ర ప్రయోగాలు చేసే పెద్ద పెద్ద వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ద్వారా మంత్ర ప్రయోగాలు ఎవరి మీద చేస్తారంటే విశ్వాసుల మీద చేస్తారు. ఎవరి మీద చేస్తారంటే దైవజనుల మీద చేస్తారు. చేసి ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తారు. వాళ్ళ కుటుంబంలో సో వ్యక్తిని నాశనం చేస్తారు. దేవుని సేవలో ఉన్న ఒక వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. దేవుని సేవలో ఉన్న ఒక వ్యక్తిని యాక్సిడెంట్లో చంపాలి. అందుకే మనం ప్రార్థన లేకుండా ఇష్టానుసారంగా ప్రయాణాలు చేసినట్లయితే విల్ బి కట్ ఆఫ్. చాలా మంది దైవజనులు యాక్సిడెంట్స్లో చనిపోతారు. చాలా మంది దైవజనుల కుటుంబాల్లో డివోర్స్ ఉంటుంది. అది విచిత్రం అనిపిస్తుంది. ఇంత గొప్ప సేవ చేస్తే వాళ్ళ కూతురులేమో కొడుకులేమో డివోర్స్ అయిపోతారు. ఇదేంటిది, సొంత కొడుకులను కూతుర్ని సరిగా చూసుకోలేకపోయారు ఏంటి అని లోకం అంటది, సంఘం అంటది. కానీ జరిగే వాస్తవం ఏంటంటే, బికాస్ హీఈస్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ, ఒక ఆత్మ వారి మధ్య పనిచేస్తుంది. ఆ ఆత్మ దైవజనుని కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నాశనం చేయడానికి ప్రయత్నం. అందుకనే దైవజనులు వారి కుటుంబాలను పట్టుకోవడానికి, కుటుంబాల చుట్టూ కంచి వేసుకోవడానికి ప్రయాసపడాలి. దేవుని కాపుదలలో నిత్యం ఉండడానికి ప్రయాసపడాలి. ఈ చివరి కాలంలో క్రైస్తవ సంఘం అంతటి మీద దురాత్మల సమూహాన్ని మంత్ర ప్రయోగాలతో పంపిస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా అలర్ట్గా ఉండకపోతే అవుట్, అంతే, ఏం లేదు. వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతారు, లేదంటే ఇంకేదో వాళ్ళ కుటుంబంలో వివిధమైన సమస్యలు వచ్చి ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేస్తారు. కాబట్టి చివరి కాలంలో ఈ ఆత్మ పనిచేయబోతుంది. కాబట్టి రోజు మనము మన ప్రార్థనలో, ప్రభువా మాంత్రిక శక్తులకు విరోధంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబం మీదకి, నా సంఘం మీదకి, నా దైవజనుడి మీదకి ప్రయోగింపబడుతున్న మంత్రశక్తులన్నింటికి విరోధంగా మనం రోజు ప్రార్థన చేయాలి. అవసరత ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచారు. అనదర్ స్పిరిట్, ఇంకొక ఆత్మ ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్. మోసపరిచే ఆత్మ. మోసపరిచే ఆత్మ ఎంత భయంకరం అంటే, ఆడు మోసపోయినట్టు ఆడికే తెలియదు. ఇప్పుడు నేను మోసపోయాను, నేను తప్పు మార్గంలో ఉన్నాను నాకు తెలిస్తే నేను మోసం నుండి బయటకు వస్తాను. మోసపరిచే ఆత్మ ఎంత మోసకరమైందంటే వాడు మోసపోయినట్టుగా వాడికి కూడా తెలియదు. అందుకనే మన నమ్మకాలు, మన విశ్వాసాన్ని, మనం వింటున్న దాన్ని లేఖనాలతో పరిశీలన చేసుకుంటూ ఉండాలి. చాలామంది మోసపోతున్నారు. దేవుడు నా ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు నా ద్వారా జీవితాలను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నా ద్వారా కొన్ని కుటుంబాలకు మేలు చేస్తున్నాడు, కాబట్టి నేను దేవునికి చాలా సన్నిహితంగా ఉన్నాను, కాబట్టి దేవుడు నన్ను చాలా బాగా వాడుకుంటున్నాడు అనే భ్రమలో చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవునితో సరైన సంబంధం లేకుండా కానిచ్చేస్తున్నారు. వారి ప్రయాణాన్ని పరిగెడుతున్నారు, ముగించేస్తున్నారు. ఏం జరుగుద్ది? ఇలా మోసపోయిన వాళ్ళందరూ ఒకరోజు దేవుని సింహాసనం ఎదురు నిలబడుతున్నారు. వాళ్ళు అంటున్నారు 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును.
ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి, ఇక్కడ ఒక ప్రజలను మనం చూస్తున్నాము. వీళ్ళంట ఎటువంటి వ్యక్తులంటే, వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ దేవునికి వాళ్ళు తెలియదు. In the name of Jesus they are doing many miracles, still Jesus don't know that. విషయం ఏంటంటే, మోసము అనేది ఎంత మోసకరమైందంటే, దేవుడు నా ద్వారా ఈ క్రియలన్నీ చేస్తున్నాడు కాబట్టి దేవుడికి నేను బాగా తెలుసు అనే భ్రమలోనికి మనము వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్ళినట్లయితే జరిగే విషయం ఏంటంటే, ఇవన్నీ దేవుడు తన నామాన్ని బట్టి దేవుడు చేస్తాడు, అవతల వ్యక్తి విశ్వాసాన్ని బట్టి దేవుడు చేస్తాడు, తన నామాన్ని మహిమపరచడం కొరకు దేవుడు చేస్తాడు. ఆ క్రెడిట్ ఏది కూడా నాది కాదు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే జరిగేది ఏంటంటే, దేవుని ఎదుట ఐ డోంట్ నో యూ, నువ్వెవరు నాకు తెలియదు. మోసపరిచే ఆత్మ దేవునితో నాకున్న సంబంధం మీద నేను గురి పెట్టకుండా చేస్తుంది. నేను చేస్తున్న మినిస్ట్రీ మీద నా కన్నులు పెడుతుంది. చూడు, నీ ద్వారా ఎంతమంది ఆశీర్వాదాలు పొందుతున్నారు, నువ్వు ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నావో, అది ఇది అని చెప్పి నా దృష్టిని అంతటినీ ఇటువైపు మరల్చి, దేవునితో నేను ఎలా ఉన్నాను, కొన్ని విషయాల్లో దేవునితో మనము సమాధానంతో లేకపోయినా సరే దేవుడు వాడుకుంటాడు, పని చేస్తాడు, క్రియలు చేస్తాడు. అంత మాత్రానే దేవుడు నన్ను అప్రూవ్ చేసినట్టు కాదు, దేవుడు నన్ను అనుమతించినట్టు, అంగీకరించినట్టు కాదు. దేవునితో సరైన సంబంధం లేకుండా మనం మోసపోయి ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి నేను దేవునితో బాగానే ఉన్నాను అనే భ్రమలో ఎవరమైనా ఉంటే గెట్ రెడీ. మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు ఒక కఠినమైన మాటను ఎదుర్కోబోతున్నాం. ఏంటంటే, ఐ డోంట్ నో హూ యు ఆర్, నువ్వెవరో నాకు తెలియదు, పో ఇక్కడ నుంచి అంటాడు. దేవా, ఈ డిసెప్షన్లోనికి నేను వెళ్లకుండా నా ద్వారా ఎంత పరిచర్య జరిగినా సరే ప్రతిదినము నీతో నా సంబంధాన్ని నేను సరిచూసుకుంటాను. ఏ విషయాల్లోనైనా సరే నీకు విరోధంగా నేను ఉంటే దేవా, నన్ను నేను సరిచేసుకుంటాను, నాకు సహాయం దయచేయండి. మనము మన జీవితాల్లో మన మీద మనము దృష్టి పెట్టడం అనేది ఇతరుల మీద పెట్టే కంటే ఎక్కువ ఉంటే ఎంతో మనం ధన్యులం అయ్యేవాళ్ళం. అయితే మన జీవితాల్లో చాలా కాలము ఇతరుల మీద గురి పెట్టడానికే సరిపోతుంది, ఇతరులని వాళ్ళ లోపాలను ఎంచడానికే సరిపోతుంది. కాబట్టి ఈ దినం నుండి అయినా సరే నా సంబంధం, నా దేవునితో నా సంబంధం, మహాపరిశుద్ధుడైన దేవుడు అనేక విషయాల్లో తప్పిపోతున్న నాతో సహవాసం చేస్తున్నాడు కాబట్టి నేను అనుదినము చెక్ చేసుకోవాలి. నేను బాగానే ఉన్నానంటే ఏం బాగుంటాం, నేను బాగానే ఉన్నానని నేను అనేసుకుంటున్నాను, కానీ అక్కడ ఉన్నది నాలాంటి వ్యక్తి కాదు, ద మోస్ట్ హోలీ గాడ్. అలాంటి పరిశుద్ధుడైన దేవునితో, ప్రభా, నువ్వు అంగీకరించే స్థాయికి, నువ్వు నా సహవాసాన్ని ఆస్వాదించే స్థాయికి నేను రావాలి అనే ఆశ మనకు లేకపోతే, మనల్ని మనం పరీక్ష చేసుకోకపోతే, నేను బాగానే ఉన్నాను అనుకుంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటి చెప్పు దెబ్బలు తింటాం. చివరిగా ఇంకొక మాటను నేను చెప్పి ఫినిష్. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చివరిగా మన మీద ప్రయోగింపబడుతున్న ఒక విషయం ఏంటంటే, మోసపరిచే ఆత్మలు, దయ్యాల బోధ. యూట్యూబ్లో చాలా మెసేజెస్ ఫ్రీలీ వీ కెన్ గెట్.
కానీ మనము వింటున్న బోధను వాక్యానుసారంగా ఉందా లేదని చెక్ చేసుకోకపోతే జరిగేది ఏంటంటే మనకు తెలియదు, మనం ఒక మోసపరిచే ఆత్మ క్రిందకి వెళ్ళిపోతాము. మనకు తెలియదు, దెయ్యాలు తీర్చేస్తాయి, దెయ్యాలు బోధిస్తాయి, ఆ బోధ క్రిందకి వెళ్తాము. జరిగేది ఏంటంటే విశ్వాసం నుంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి రోజుల్లో చాలా మంది విశ్వాసం నుంచి తొలగిపోతారు. ఎంతగా తొలగిపోతారంటే యేసుప్రభు అంటున్నారు, నేను వచ్చేటప్పుడు భూమి మీద అసలు విశ్వాసాన్ని కనుగొంటానని. విశ్వాస భ్రష్టులు అవ్వడానికి పెద్ద ప్రయాసం ఏం పడాల్సిన అవసరము లేదు. కొంచెం అజాగ్రత్తగా ఉంటే చాలు. వాట్ వీఆర్ హీరింగ్, మనం ఏం వింటున్నాము అనే దాంట్లో మనకు జాగ్రత్త లేకపోతే ఏ గడ్డి పెడితే ఆ గడ్డి వింటే వి విల్ బి అవుట్. పోరాటం అంతా దేని కొరకంటే విశ్వాసం కొరకు. ఈ పోరాటం అంతా వీళ్ళు దురాత్మలు కానీ సాతాను తన ప్రయాస అంతా దేనికోసం అంటే మనల్ని విశ్వాసం నుంచి తప్పించాలి. చూడండి, 19వ మొదటి అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. విశ్వాసము అనే విషయంలో ఏం జరిగింది? వారు వాడ బద్దలైపోయింది, విశ్వాసము భ్రష్టులైపోయారు. కాబట్టి నా జీవితంలో నేను అలా ఒక్కడు నా చివరి రోజుకు వచ్చినప్పుడు పౌలు గారిలాగా నేను చెప్పాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఆ పరిచర్య అంతటిలో నేను చేసిన ప్రయాస అంతటిలో కూడా దేవా, మిగతాది అంతా అగ్గిలో కాలిపోయినా సరే నా విశ్వాసము నేను కాపాడుకున్నాను, ఇది మాత్రం నిలబడాలి. చివరి రోజున మన సాక్ష్యం ఇదే ఉండాలి. మన పరుగును మనం ముగించేలోపు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ స్పిరిట్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్. నేను చెప్పాను కాబట్టి ఇంకా ఎక్కువ మీ మీద పనిచేస్తాయి, మన మీద పనిచేస్తాయి. కాబట్టి మనము వ్యక్తిగతంగా ఎవరికి వారుగా మన రహస్య జీవితాల్లో ఏ పాపము కూడా మనల్ని ఏలుబడి చేయడానికి వీళ్ళది. ఏదైనా ఒక పాపానికి అన్కన్ఫెస్డ్ సిన్ ఈజ్ ద ఓపెన్ డోర్ టు వన్ ఈవిల్ స్పిరిట్. ఒకటే కాదు, ఎన్నైనా రావచ్చు. ఆ వచ్చినవి ఊరకనే ఉండవు, మనల్ని సర్వనాశనం చేస్తాయి. కాబట్టి ఈ చివరి రోజుల్లో ప్రభా ఈ విషయాలను మనం పరిశీలన చేసుకుంటూ ఇవేవి నాలో ఉండకూడదు, ఇవేవి నాలో ఉండకూడదు. నా తోటి సహోదరుడి పట్ల నిర్హేతుకమైన దేశం, హేతు ఉండాలి. ఒకరిని ద్వేషిస్తున్నామంటే హేతు ఉండాలి. వ్యక్తిని నేను ఒక మాట అంటున్నానంటే ఒక సరైన రీజన్ ఉండాలి. అది లేకుండా మన ద్వేషాన్ని కానీ చూపించినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి కాదు అంటే దెయ్యం ఉండేది. కాబట్టి ఈ విషయాలన్నీ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఈ కడవరి కాలంలో జయ జీవితాన్ని జీవించడం కొరకు మనం ప్రయాసపడు. దేవుడు ఈ వాక్యం మన వినికిడిలో దీవించుకుంటాక ఒక మాట ప్రార్థన చేసుకుంటాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ చివరి రోజుల్లో దేవా మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాము. దేవా, ఏ దురాత్మ కూడా మమ్మల్ని ఏలుబడి చేయకుండా మీరు కృప చూపించండి. ఏ రహస్య పాపం మా మీద ఏలుబడి చేయకుండా మీరు కృప చూపించండి. నీ వాక్యము దేవా మమ్మల్ని హెచ్చరించినట్లుగా దేవా మేము జాగ్రత్త కలిగి ఉండడానికి, మా గురించి మేము జాగ్రత్త పడడానికి మాకు సహాయం తెచ్చండి. నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము.